దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేడిగడ్డను బాంబులతో వేసేశారు. అందుకే 2 పిల్లర్లలో పగుళ్ళు. కేసీఆర్ ను బదనాం చేసేందుకు కుట్ర. కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం. ఎన్నికల్లో లబ్ధి కోసం దుష్ప్రచారం చేశారు. పేలుడు కేసులో పురోగతి ఏది? ఇప్పుడు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాంబు వేసిర్రా నిన్న సోషల్ మీడియాలో. ఈ రాజకీయ పరంగా అనుబాంబు వేసిన పని అయిపోయింది. కాళేశ్వరాన్ని మేడిగడ్డను బాంబులతో వేసిరంటున్నారు. నేను ఏదైతే గత కొన్ని రోజులుగా బాంబులతో వేసినట్టు కొడుతుంది, 20 నెలలు అయినా ఎందుకు కూలిపోతలేదు, ఇంత నిండు కుండగా వరదలు ఏడుతా ఉంటే ఎందుకు తెగిపోతలేదు అని చెప్పేసి నేను అడిగిన సమయంలో బాంబులు వేసినట్టుంది ఇలా, కాళేశ్వరంలో బాంబులు వేసినట్టుంది అని చెప్పేసి నేను అన్నా. అదే వాక్యాన్ని ఈయన మాట్లాడతాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఘోష్ కమిషన్ ది ఉదాసీన వైఖరి, సిబిఐ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిండు. ఇదే వార్త తెలంగాణ పత్రికలు కూడా ప్రచురించారు. కాళేశ్వరం పేల్చే కుట్ర, పేలుల్లో వెనుక బీజేపీ కాంగ్రెస్ ఏదో చెప్పారు. తెలంగాణ ప్రజలకి అనుమానం ఉందంట. 2023 అక్టోబర్ 21న భారీ శబ్దం వచ్చినట్లు చెప్తున్నారట. పోలీసులకు ఇంజనీరింగ్ ఫిర్యాదు చేశారట. అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కంప్లైంట్. ఈ కోణంలో ఎందుకు విచారణ జరగడం లేదు, ఎందుకు జరగదు, ఎందుకు జరిగే ప్రయత్నం చేయరు? ఎందుకంటే ప్రజలు మళ్ళీ కేసీఆర్ సైడ్ మళ్ళీపోరు, అది వాళ్ళ భయం. ఇంకా పిల్లర్లకు క్రాక్ రాదని నిపుణులు చెప్తున్నారు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని బండి సంజయ్ కాబట్టి విరికిచ్చిండు. కిషన్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా అనేది తేల్చాలి. ప్రత్యేక సిటీ ఏర్పాటు చేయాలి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా బండి కూడా ఇరికిచ్చిండు కిషన్ రెడ్డి గారిని డౌట్ అంటాను. కానీ నేనే అంటాన్నా, తెలంగాణ రాష్ట్రంలో కాలేజీల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వాళ్ళు బాంబులు వేశారు. నాకు కూడా డౌటే ఉంది. బీజేపీని బదనాం చెప్తాను, ఇంకా బడగాల్సి మీద చెప్తాను, 2 కనిపిండు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పోలవరం విషయంలో స్పందిస్తే మరి మంచి పేరు ఏమన్నా వస్తుంది. సో ఆ విషయంలో స్పందించే ప్రయత్నం చేయండి. సరే, ఏది ఏమైనా కాళేశ్వర విషయంలో కుట్రలు జరిగినాయి. కేసీఆర్ ఓడవడానికి ఉన్న ఏకైక మార్గం అని కాంగ్రెస్ అనుకున్నది. ఓడగొడతానికి బాంబులు వేసిందని వాళ్ళు ఆరోపిస్తాం. వాళ్ళు ఆరోపించారు, నేను చెప్పిన కానీ అదేం లేదు, అదే ముచ్చటన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తాడు నా పైన. ఓ కొడుకు, సర్కారుపై సమర్థనట. సెప్టెంబర్ లో ఉద్యోగ పాట ముగిసిన ఉద్యోగుల జేఏసీ డెడ్ లైన్. జేఏసీ విధిని లైన్ తీసుకున్న సర్కారు. రగులుతున్న ఉద్యోగులు, జేఏసీ నేతలు 45 రోజుల పాటు ఊరూరా ధూమ్ధాం. దసరాకు ముందు చెలో హైదరాబాద్ అంటారట. ఇంకా 2 వందలు తీస్తారట. నాకు సంబంధం లేదు రేవంత్ అన్న, ఇట్లా 2 వందలు తీస్తారంట వాళ్ళు. మరి వాళ్ళ కోపం వచ్చింది. చీరరా నమ్మించి నడి బజార్లో మోసం చేసిన కదా ఉద్యోగులను. నిరుద్యోగులు లేని, ఉద్యోగులు లేని, ప్రజలు లేని, రైతులు లేని, రాజకీయ నాయకులు లేని, అందరిని ముంచడం. ఎవరిని ముంచలే? ఎప్పుడు నీ లెక్క గీరని ముంచలే అని ఒక పేరు చెప్పు, నాకేం కనిపించలేదు అసలు. అందరిని ముంచి కూర్చున్నాం. అది మన యొక్క చరిత్ర. ఇంకా హైకోర్టు ఆదేశాలు బేఖాతరు. గోపాలపల్లి భూముల్లో ఫెన్సింగ్, అధికారుల చోద్యం. గోపాలపల్లి స్కామ్ పై గప్చుపు, భూదందాపై గుట్టు వీడకుండా అధికారుల బెట్టు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా సైలెంట్. 17.04 ఎకరాల ఉత్తర్వులకే హైకోర్టు చెక్ పెడుతుంట. అయితే 8 ఎకరాలపై రిజిస్ట్రేషన్ శాఖ కలెక్టర్ లేక ఇంకా 64.36 ఎకరాల్లో ఎన్ఓసీలపై గోప్యత. బండారం బయటకు వస్తుందని పెద్దలు సెట్రైడ్ అయ్యారు. గోపాలపల్లి భూములు మింగిన చూసినారా? రేవంత్ అన్న భూములు మింగే కుంభకరం లెక్క తయారైంది మీ కాంగ్రెస్ వాళ్ళు. అంత మీరే ఉన్నారు వెనకంగా. సో ఆ భూములు మింగే పని చేసి పనికొచ్చే పనులు చూసుకొని నేను సలహా ఇస్తాను, సూచన. అనవసరం ఇదే ఓటుకోని పరుగు పోతుంది. ఏపీలో ఉగ్ర లింకులో కలగలుగుతున్నాయి. జైషే మహమ్మద్ తో మళ్ళీ అంతా మహమ్మద్ అంటే వాళ్ళు నాకు వేరే గుర్తుకొస్తాను. అంతా అదే సామాజిక వర్గం నుంచి ఉన్నారా ఉగ్రవాదు. అదొకటి. కడప జిల్లాట పాత పన్నులకు తప్పని పన్ను పోటట. ఇక పన్నులతో బాధుడే. అదనంగా 12 నుంచి 15,000 కోట్లు రాబట్టనే రాష్ట్ర సర్కార్ టార్గెట్. అంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గిస్తుంది, మరి రేవంత్ అన్న పెంచుతాడా?
సంపాదిస్తానికి మరి ఏ మార్గం లేదు, ఏ మార్గం ఉందంటారు. అట్లా మరి కొత్త మార్గం వెతుకుతున్నట్టు కొడుతుంది అంతే. రేవంత్ అన్న తోప మా అన్న ఆ విషయాలు అడిగేది లేదు. ఎన్డీఎస్ఏకు కనిపిస్తలేదు, 2 సార్లు కొట్టుకోపోయినా పట్టించుకోరా. ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టే ఊరిపోయింది. కాళేశ్వరంపై పిచ్చి కూతలు కూసిన బీజేపీ కాంగ్రెస్ నేతలకు పోలవరం కూలవరం అనే దమ్ముందా? కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు, పోలవరంను కూలవరం ఉందా? పోయమ్మ ఏం రామారావు గారు రామన్న డైలాగ్ నేర్చటమే, కూలవరం అన్నారు. మరి ఏం చేయమంటారు, అలా కూట ఉన్నది మరి తప్పదు కదా వాళ్ళకు. కాళేశ్వరంకు ఒక నీటి, పోలవరంకు మరో నీట, కాళేశ్వరాన్ని కాపాడుకునే తీరుతామని చెప్పేసి రామన్న చెప్తాడు. రామన్న రగిలిపోతా ఉండి ఇప్పుడు కాళేశ్వరం పైన మాట్లాడతారు, పోలవరం పైన మాట్లాడరా పై అని చెప్పేసి ఎగురుతాడు. ఆయన ఎగరడంలో న్యాయం ఉంది, ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టును ఏర్లై పారింది ప్రచారం. మరి నల్లేరు మీద నడకడెక్క తాగుతా ఉంది మన ఏపీలో పోలవరంలో జరిగిన ఇది గురించి. అది బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏపీలో ఎట్లుంటారు, తెలంగాణ ఎట్లుంటారు. గతంలో ఒక మనిషి చెప్పి నాకు, జగదీష్ రెడ్డి గారే చెప్పారు. ఏమని చెప్పారంటే, తెలంగాణలో రాజకీయ పార్టీలు ఆంధ్రలో నీళ్ళ దోషపాటు నిలబెట్టుకుంటారు మహేష్, కానీ ఆంధ్రలో తెలంగాణలో నీళ్లు దోపిడీ చేసి గుంజుకొచ్చుకోవడానికి వాళ్ళందరూ ఒకటవుతారు. వాళ్ళు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్న నీళ్ల విషయంలో ఆంధ్రలో అందరూ టీడీపీ వైసీపీ 2 కలిసిపోయి మరి దోపిడీ చేస్తాయి. అదే తెలంగాణలో అవతలకు దోషిపోయే దానికి గగ్గోలు పెడతారని చెప్పేసి నీళ్ల విషయంలో ఏపీలో ఉన్న నాయకులు చూడరు. వాళ్ళు మనకంటే ఎక్కువ కత్తులతో పొడుచుకొని అనుకుంటారు, అయినా నీళ్ల దోపిడీ విషయం మాత్రం ఒకటవుతారు. కానీ తెలంగాణనేమో దోషిపోయే దానికి మనం ఖాయం పెట్టుకుంటాం అని చెప్పేసి చెప్పాడు. ఇది డిఫరెన్స్ అని జగదీష్ రెడ్డి గారు నాతో చెప్పారు. ఆ పాప ఇక్కడ కనిపిస్తుంది కదా, బనకచర్లను కట్టనీయం, మన వాటా తేలే వరకు కొట్లాడతాం, రేవంత్ బనకచర్లకు మద్దతు ఇస్తుండు, తెలంగాణకు ద్రోహం చేస్తుండు, చంద్రబాబు స్క్రిప్ట్ రేవంత్ చదువుతుండు, వాళ్ళను కుట్రలు తిప్పి కొడతాం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంతవరకు ఉన్నది. ఇక రాష్ట్రాలు దాటే రేవంత్ సర్కార్ అబద్ధాలు, ఇది అసలైన చోలి. ఇది అసలైన చోలి రాదు, ఇది చదువుదాం, ఇది చూద్దాం. రేవంత్ రెడ్డి ఒక్కరిస్తే 4 కోట్ల జనం వచ్చినట్టే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పొడిచింది కదనే. అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో ఈ మొగోడు పొడిచి కడలేదు కదా, అందుకే నువ్వు తెలంగాణ కోసం పడవాయి మేధావి కాబట్టి మేధావి కన్నా 4 కోట్ల చెడు కనిపిస్తావు, ఎందుకంటే నేను పిలిచింది కదా. ఇప్పుడు నీ ఒక్కరికి భూ అయిపోయా